బాలీవుడ్ హాస్యనటుడు సతీష్ షా కన్నుమూత. ఒకప్పుడు ఏ జో హై జిందగీ సీరియల్ ద్వారా ఎందరినో నవ్వించినటువంటి సతీష్ షా ఇక లేరు. బాలీవుడ్ వెండి తెరపై హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసిన సతీష్ షా 74 సంవత్సరాల వయసులో శనివారం రోజు అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా ఆయనకు జరిగింది. అయినా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు సతీష్ రవిలాల్ షా. 1951లో ముంబైలో జన్మించారు. పూణేలోని ప్రతిష్టాత్మక ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటనలో శిక్షణ తీసుకున్నారు. హిందీ సినిమాలో చరిత్రలో అత్యున్నతమైనటువంటి హాస్య చిత్రాల్లో ఒకటిగా భావించే జాన్ బీ దో యారో అనే చిత్రంలో అవినీతిపరుడైనటువంటి మున్సిపల్ కమిషనర్ డి మెల్లో పాత్రలో సతీష్ నటన స్మరణీయంగా నిలిచింది. అలాగే బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, హమ్ ఆప్కే హై కౌన్, మై హూనా, కల్ హో నా హో లాంటి చిత్రాల్లో ఆయన సహాయ పాత్రలు అలరించారు. టీవీ రంగంలో సతీష్ షా ప్రతిభ నిరూపించినటువంటి తొలి కార్యక్రమం ఏ జో హై జిందగీ. ఈ హాస్య ధారావాహికలో 55 ఎపిసోడ్లలో 55 విభిన్న పాత్రలు పోషించి అరుదైన ఘనతను షా సాధించారు. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ షోలో అత్తాకోడల మధ్య తగులు పెట్టేటువంటి ఇంద్రవదన్ సారాభాయ్ పాత్రతో ఆయన బుల్లితెరను చేరువయ్యారు. బాగా 5 దశాబ్దాల పాటు సాగినటువంటి ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 200కు పైగా సినిమాలు, పలు టీవీ సీరియల్స్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 1982లో ఆయన ఫ్యాషన్ డిజైనర్ మధు షాను వివాహం చేసుకున్నారు. సతీష్ షాకి నీరాజనాలు పలుకుతున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.